సో అగైన్ మళ్ళా ట్రెండింగ్ న్యూస్ అనేది కాంగ్రెస్ మూవ్స్ టు డౌస్ పుష్ప ఫైర్ సేస్ సీఎం నాట్ అగైన్స్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే కాంగ్రెస్ ఏం పొలిటికల్ వెండేటా పెట్టుకోలేదు, నేను ఫిలిం ఇండస్ట్రీకి అగెయిన్స్ట్గా లేను అని చెప్పి మళ్ళీ వెనకటి యూటర్న్ చేసిండు. ఎవరు? మన రెండవ ముఖ్యమంత్రి గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుంకాలు ఎందుకు బడలిపి, దాని తర్వాత మళ్ళా సలివెడుతుందని చెప్పి నాటకాలు ఎందుకు ఆడాలి? కరెక్టాగా? ఇప్పుడు చూడండి, మీకు విషయం తెలుసా, ప్రజలందరూ నిన్నటి వరకు రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నాయి, ఆ కన్నీరును చూసి ఆ సినిమాల కంటే ఎక్కువ యాక్షన్ చూసి ప్రజలందరూ ఏమనుకున్నారంటే అయ్యో పాపం ఆయన పేదోడి పక్షాన నిలబడ్డాడు, అసలు రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా గ్రేటు, ఒక పేదోడి పక్షాన మాట్లాడుతున్నాడు అన్న తర్వాత ఎప్పుడైతే చాలామంది అరే ఈ ఒక్క సినిమా విషయాన్ని తీసుకొని అక్కడ జరిగినటువంటి సంఘటనను తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చనిపోతున్నారు కదా అక్కడ హాస్టల్స్లో. ఇప్పుడు సినిమాకు పోయి చనిపోవడం అనేది ఒక దురదృష్ట సంఘటననే, అలా జరగకూడదని కోరుకుంటాము. కానీ అక్కడ సినిమాకి ఒక 2,000 3,000 పెట్టి కొనుక్కొని పోయి అక్కడికి పోయినరు. రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలలో తిండికి గతి లేని నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులు చనిపోతుంటే మరి ఒక్కరు మాట్లాడట్లేదు, పెదవి విప్పట్లేదు. మరి ఏది పోలీస్ డిపార్ట్మెంట్లలో ఎంతో మంది చనిపోతున్నారే, ఇప్పుడు ఆ విషయం విప్పరే. 2-3 ప్రశ్నలు. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు హాస్టళ్ళల్లో మొన్న నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో పోరలు సూసైడ్ చేసుకుంటారు. ఈ పోరలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? మీరు ఏం చదువులు నేర్పుతున్నారా? సూసైడ్ కేంద్రాలైనా చదువుల కేంద్రాలైనా అని చెప్పి ఒక్కనాడన్నా ప్రభుత్వం నిలదీసి మాట్లాడింది? ఒక్క మాటనన్నా మాట్లాడిన? ఒక్కనాడన్నా మాట్లాడలే. మళ్ళీ అలా సావులు కావా? అలా తల్లిదండ్రుల పేగుబంధం కాదా? అలా గోస కాదా? ఫస్ట్ పాయింట్ ఇది. ఈ తలకాయ ఏడబెట్టుకోలేని ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న ఒక సామాన్యుడు అన్న ఈ ఉల్టా పచ్చికడ వస్తుంది అనుకోలే సారు. ఇంకో నెక్స్ట్ ఉంది. మీ కోడంగల్ నియోజకవర్గంలో ఒక రైతు లెటర్ రాసి చచ్చిపోయిండు, నీ కుటుంబీకుల వల్ల నేను చచ్చిపోయినా అని. ముఖ్యమంత్రి వర్యుల కుటుంబాల వల్లనే, కుటుంబ సభ్యుల వల్లనే నేను మళ్ళీ ఆ రోజు ఏసీపీ డీసీపీలు ఎవరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టలే, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసులు బుక్ కాలే, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఆ రైతుకు నష్టపరిహారం దొరకలే, దాని మీద అసెంబ్లీలో చర్చ జరగలే, దాని మీద అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడలే, దాని మీద తలసరి ఆదాయం ఏందో తెలియని మీ తలతిక్కల ఎమ్మెల్సీ ఒకడు ఉన్నాడు కదా నటన సార్వభౌముడు, ఆయన మాట్లాడలే. సీతక్కకు గుర్తురాలే జనజీవన స్రవంతి, ఆ రోజు రైతు బాధ సీతక్కకు గుర్తురాలే, పొద్దుతిరుగుడు పువ్వు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు గుర్తురాలే, ఎప్పుడు ఎక్కడ తిరుగుతాడో తెలియదు. అట్లీస్ట్ పొద్దుతిరుగుడు పువ్వు అన్న సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ మరలిందంట, ఈయన ఎక్కడ తిరుగుతాడో ఎక్కడ వండుకుంటాడో ఎక్కడ లేస్తాడో గాయనకే తెలవాల. నువ్వు అసలు ఏం మాట్లాడతావో తెలియదు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నువ్వు రుణాలు లేకపోతే తీసుకోండి మీరు, నేను మాఫీ చేస్తా అని చెప్పేసి చెప్తే ఎంతోమంది రుణాలు ఇప్పుడు 2 లక్షలు అట్లా చెప్పిండా, అట్లా కొంతమంది తీసుకున్నారా, మీరు కట్టకమని చెప్పినరా, అట్లా కొంతమంది అయినరా. కట్టకమన్న తర్వాత కొంతమంది 2 లక్షల లోపు 2 లక్షల పైన ఉంటే మీరు కొన్ని కట్టేసేయండి. సింపుల్. రైతు రుణమాఫీకి అది కాదు, నా పాయింట్ ఏంటంటే రైతు రుణమాఫీ కోసము 2 లక్షల పైన ఉంటే మిగతా తెచ్చుకొని కట్టేసుకుంటే 2 లక్షల లోపులు ఉన్నాయి అన్నిటి నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. దానికోసము లేని అప్పును తీసుకొచ్చి ఆ అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బయటకేం తెచ్చిండు పైసలు? నరసింహన్న ఫోన్లు చేస్తే ఆల్మోస్ట్ ఒక 100 మందికి ఫోన్లు చేసిండు. 100 మందిలో చాలామంది మేము అప్పులు తెచ్చినామన్నా, మేము 2 లక్షల మాఫీ అన్న అయితే అనుకొని మేము పైన ఉన్నటువంటి అప్పులు తీసుకొచ్చి కట్టినాము. ఇప్పుడు ఆ ప్రెషరు ఈ ప్రెషరు వశమైతలేదు మాకు, లేనిపోంది పెంట పెట్టిండు. అసలు ఎవరు అడిగినరు? ఇది లేనిపోంది పెట్టేసి మేము కష్టపడి కట్టుకుంటాం కదా. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, ఫస్ట్ దీని మీద చర్చ జరగాలి. నేను అదే, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి లెటర్ల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ సో కాల్డ్ ఎవరైతే కమెంట్లు పెట్టారో చిత్రగుప్తులా, ఇక మళ్ళీ నాకు నోట్లకు మాటలు వస్తున్నాయి రే, మళ్ళీ ఆ రైతు ఆత్మహత్య మీకు మనసు కదిలించలేదారా? మీకు కదిలించలేదు ఆ రోజు? మళ్ళీ లెటర్లో ఇగో వీళ్ళే కుటుంబ సభ్యులు అని చెప్పి పేర్లతో సహా రాసిండు ఆ రోజు. మళ్ళీ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఎందుకు పెట్టలే రేవంత్ రెడ్డి అని ఒక్క నా కొడుకు మాట్లాడలే. ఇంత చిల్లరగాలు తయారైందేంద్ర రాష్ట్రంలో. నిన్న ఏడ్చుకుంటూ కవర్ ఇచ్చిండ్రు.
అన్న ఏడ్చుకుంటా ఒక విద్యార్థి ఫోన్ చేసిండు, అన్న చాయ్ తాగే టైం లోపల మీకు మీ పరిష్కారాలు చేస్తా అని చెప్పిండట రేవంత్ రెడ్డి. చాయ్ తాగే టైంలో మళ్ళీ చాయ్ తాగే టైంలో ఏడికి పోయింది ఏనంటూ చాకపోతే దొరకలేదా అన్న మా రేవంత్ రెడ్డికి అని అంటాడు. అతను ఏడ్చుకుంటా ఫోన్ చేసాడు, మా నిరుద్యోగుల గోస ఏందన్నా ఇది, మాకు కనీసము మాకు లోన్లు ఇప్పించినా కూడా మేము ఆ లోన్లు తీరుస్తామన్నా, మాకు ఒక ఉద్యోగం ఇప్పించి దానికి ఒక లోన్ ఇప్పించి తీరుస్తాం అట్లా ఇవ్వాలి కానీ లేకపోతే పైసలు వంచుతా పోతుంటాయి. పైసలు నిరుద్యోగ భృతి వద్దన్నా అని చెప్పిండు, అది అంటుండు కదా, నిరుద్యోగ భృతి వద్దు అని అన్నాడు, నన్ను ప్రయోజకుడిని చేసే అబ్బాయి ప్రకాష్ పిల్లగాడు ప్రకాష్. అయితే ఇంకొక విషయం చెప్తా ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్తా. రైతులని గురించి ఏదన్నా మాట్లాడుతున్నాడా రేవంత్ రెడ్డి? మాట్లాడుతుంది నేను అదే, రైతు భరోసా, రైతు మీద మనం రైతు చచ్చిపోతే ఏదైనా మాట్లాడిండా? ముసలి రైతు పాపము తాత చచ్చిపోతే ఏమైనా మాట్లాడిండా? స్టూడెంట్స్ సావుల మీద ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఆటో డ్రైవర్ల గోస మీద ఏమైనా పల్లెత్తు మాట మాట్లాడిండా? మళ్ళీ మీకు కనికరం ఏడిపోయిందిరా? ఆఫ్టర్ ఆల్ సినిమా మీద రాధాంతం చేస్తున్నారు, మొత్తము సినిమా మీద రాధాంతం చేస్తున్నారు. అల్లు అర్జున్ నాకు చుట్టాం కాదు, ఒకడు పెడతాడు నాకు కమెంట్, నీకు ఎంత పుట్టిందిరా అల్లు అర్జున్, నీ అయ్య తెచ్చిచ్చిండు నాకు పైసలు, నీ అయ్యా. నేను ఇట్లానే మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నువ్వు నా నిజాయితీని క్వశ్చన్ చేసినప్పుడు నేను నీ అస్తిత్వాన్నే క్వశ్చన్ చేస్తా. నీ అయ్యా తెచ్చిచ్చిండు పైసలు, అందుకే తెలిసిన ఆయరా నీకు. అందుకే ఈరోజు చాలా మంది చిత్రగుప్త చూసేవాళ్ళు వాస్తవాలు ఉంటాయని చెప్పేసి చూస్తున్నారు. హైలైట్గా నాకు రాసిండ్రు, నేను అరే నువ్వు ఎంత చెప్పినా నా నిజమే నన్ను బయటికి అవన్నీ అది పక్కకు పెడితే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు వీళ్ళు ఏమని అన్నారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ ది గవర్నమెంట్ డజంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీ అండ్ కంటిన్యూ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ అని చెప్పి అంటున్నారు. కాంట్రవర్సీ షురూ చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్, ఇనుర్రి మీరు. హైడ్రా పేరు మీద పెద్ద పెద్ద బడాబాబులు చెరువులను ముంచి, మేము చెరువులను కబ్జా చేసినాము, ఒప్పుకుంటున్నాము, మేము కోట్ల అఫిడవిట్లు ఇచ్చినాము, మేము ల్యాండ్ను కంపెన్సేట్ చేస్తాము అన్న బిల్డర్ల మీద పల్లెత్తు యాక్షన్ తీసుకోనికే చెటాక్ దమ్ము లేనోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే సినిమా ఇండస్ట్రీ అన్టాప్డ్ పొటెన్షియల్ బిజినెస్ ఇది, రాజకీయాలల్లా అన్టాప్డ్ పొటెన్షియల్ బిజినెస్ ఇది. అలా అరే మామా మనము జర సినిమా ఇండస్ట్రీని జర గెలుకుదాం మామా, వస్తుంది. ఎందుకు ఇలా టాలీవుడ్ డామినేట్ చేస్తుంది భారతదేశంలో, యావత్ దక్షిణాన ప్రపంచ స్థాయిలో టాలీవుడ్ మూవీలు డామినేట్ చేస్తుంది. ఇది అంటా సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వాలకు. ఫస్ట్ మాట మాట్లాడుతున్నా, ఆడెవడో పోయి కంప్లైంట్ ఇచ్చిండట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండట. పుష్ప సినిమాలకు ఆ సీన్ లేదురా, ఆడు ఉచ్చ వస్తే ఆ నీళ్ళు ఇది పోలీసు వాళ్ళని కించపరిచినట్టు కాదా అని చెప్తున్నాడు. ఫస్ట్ పాత సినిమాల కాడ నుంచి చెడ్డులు కూడా తీయాలి మళ్ళీ అందరికి. అంత అయిపోయినాక పోలీసు వాళ్ళు వస్తుండే, అంత అయిపోయినాక సీన్ల పాత సినిమాలు మీరు చూస్తుండే కదా, మీరు ఎన్టీఆర్ గారివే తీసుకోండి, ఏఎన్ఆర్ గారివే తీసుకోండి, కృష్ణయ్యవే తీసుకోండి, కృష్ణం రాజు గారివే తీసుకోండి, శోభన్ బాబు తీసుకోర్రి, కృష్ణయ్య తీసుకోర్రి, ఎవరైనా తీసుకోర్రి. ఆ టైంలో మీరు పుట్టి మీరు యాక్టింగ్ చేసినా, నేను పుట్టి నేను యాక్టింగ్ చేసినా, సినిమా అంతా అయిపోయినాక పోలీస్ జీబు వస్తుంది. అంటే దాని అర్థమైంది పోలీసు చేత కాదన్నట్ట. మళ్ళీ ఫస్ట్ అక్కడికే కేసులు బుక్ చేసుకుంటూ రావాలా. అయితే నేనేమంటున్నా అంటనా, ఒక్క నిమిషం, నేనేమంటున్నా, నీకు సిగ్గు శరం అసలు నీకు ప్రోటోకాల్ తెలిస్తే, నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ తెలిస్తే, ప్రొసీజర్ తెలిస్తే సెన్సర్ బోర్డు మీద కంప్లైంట్ ఇవ్వాలరా బాబు. ఓ ఎమ్మెల్సీ అయినావు, నీ తలకాయ ఎడబెట్టుకుంటావు నాకు అర్థం కాదు ఇప్పుడు, కానీ ఫస్ట్ సెన్సర్ బోర్డు మీద యాక్షన్ తీసుకో. పిక్చర్ బయటకి ఎట్లా వచ్చింది? సెన్సర్ బోర్డు వాడు కళ్ళ కాకులు పొడిచిండా, గుడ్డుగురాల పనులు చంపుతున్నాడు. నేను చెప్తాడు ఎవడైనా సరే ఫస్ట్ దాని మీద కంప్లైంట్ చేయాలి కదా. అరే ఇంత సినిమాలు రియలిస్టిక్ ఉండాలి కాదని అంటలేదు. రియలిస్టిక్ ఎందుకు ఉండాలి? నేను అడుగుతా, సుప్రీంకోర్టు సైటేషన్స్ కూడా కొన్ని రియలిస్టిక్ ఎందుకు ఉండాలి? మరి సినిమాలు రియలిస్టిక్గా ఉన్నప్పుడు మన పిల్లలకు చెప్పే స్టోరీలు ఎందుకు కాకమ్మ కథలు చెప్తాం మనం? సైకాలజీ ప్రకారము చిన్న పిల్లలకు కావచ్చు, లేకపోతే మనకు కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి చెప్పుకునేటువంటి స్టోరీలన్నీ కూడా దొంగల స్టోరీలు చెప్పుకుంటాము, లేకపోతే మాయల స్టోరీలు చెప్పుకుంటాము, దయ్యాల స్టోరీలు చెప్పుకుంటాము. ఇది స్టోరీ కదా. మనిషి యొక్క ఒక ఇంట్యూషన్ని, మనిషి యొక్క ఉత్సుకతని, ఒక ఎంటర్టైన్మెంట్ని ఇది క్రియేట్ చేస్తుంది. సినిమా అనేది సినిమా లాగా చూడాలి అని చెప్పేసి చాలా మంది విజ్ఞులు చెప్తారు. సినిమా చూసి మారాలనుకుంటే లక్షల సినిమాలు వచ్చినాయి. మంచి చేయాలనే లక్షల సినిమాలు వచ్చినాయి, చెడు చేయాలనే సినిమాలు చాలా కొద్దిగా వచ్చినాయి. మరి మంచి చేయాలనే సినిమాలు చూసి మంచిగా మారాలి కదా, మరి మారలేదు అని చెప్తూనే ఉంటారు కదా. సినిమా ప్రముఖులు చెప్తారు, విశ్లేషకులు చెప్తారు. నేను సినిమా నిర్మాణంతో సంబంధం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. సో కాబట్టి సినిమాలు 64 కళలు ఉన్నాయి, అందులో చోర కళ అని చెప్పేసి మన దగ్గర ఉన్నది. అరే దాన్ని ఒక సినిమాను ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఆ ఎంటర్టైన్మెంట్ ఆ 3 గంటల్లో నీకు ఎంత అద్భుతంగా నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇది ఇంపార్టెంట్. పద్మావతి మూవీ వచ్చినప్పుడు
కర్ణీ సేన సుప్రీంకోర్టులో కేసులు వేస్తే సుప్రీంకోర్టు ఆర్ టు దట్ మ్యాటర్ ఎనీ కోర్టు న్యాయ వ్యవస్థ న్యాయ నిపుణులు ఏమన్నారంటే సినిమాని సినిమా లెక్క చూడాలి, సినిమాల కల్పిత పాత్రలు ఉంటాయి, ఇమాజినేషన్ ఉంటుంది, అది అందుకే దాన్ని కళ అని అన్నారు, వాస్తవం అనలే. సినిమా అనేది కళ, సో కళని కళలాగానే చూడాలి. వాళ్ళు డిస్క్లైమర్ పెట్టుకున్నారు కదా అని చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళకు రియలిస్టిక్లు గుర్తొచ్చినాయి. అదే నేను వస్తున్నా గారికి ఏది సినిమా ఉండదు. ఇక నీకు ఈ రోజు వచ్చినటువంటి ప్రభాస్ సినిమా ఏంటిది కల్కి. మరి కల్కిలో ఇప్పుడు నువ్వు అట్లా ఇట్లా పోవద్దు, ఆ టెక్నాలజీని ముందు చూపియద్దు, వచ్చే 100 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీని చూపియద్దు, అది ఎందుకంటే రియలిస్టిక్ కాదు, అంత ఇది నాన్ ఫిక్షనే కదా, అది ఫిక్షనే కదా. ఇంకా వేరే ఉన్నాయి. ఇప్పుడు సమరీ నేను లాస్ట్కి చేస్తా పుష్ప. ఇప్పుడు చూడు రీడా, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన పేరేంది, చామల కుమార్ రెడ్డి ఎంపీ అనుకుంటా, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆల్సో లాస్టెడ్ బీజేపీ లీడర్స్ ఇంక్లూడింగ్ ఏపీ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి అండ్ యూనియన్ మినిస్టర్స్ బండి సంజయ్ అండ్ జి కిషన్ రెడ్డి. ఇఫ్ ది బీజేపీ లీడర్స్ ఆర్ రియలీ సో కన్సర్న్, దెన్ హౌ మచ్ ఫైనాన్షియల్ హెల్ప్ దే హావ్ ప్రొవైడెడ్ టు ది విక్టిమ్స్ ఫ్యామిలీ అండర్ ది ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్. ఇదే మన ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో కానీ డిజాస్టరా ఇది మన డిజాస్టరా? ఎంపీ అయ్యారు కదా సార్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అసలు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో ఏవేవి వస్తాయన్నది మీకు తెలుసా? లేకపోతే ఫస్ట్ తెలుసుకోరు, కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ రూల్స్, కోడ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏందో తెలుసుకోండి. తెలుసుకున్నాక జరా నాలుకకు పదును పెట్టుర్రి. ఇష్టం వచ్చినట్టు ఏదో నీకు తెల్ల కాండవ 3 రంగుల కాండవ వేసుకొని తెల్ల కద్దరు వేసుకొని మాట్లాడతానంటే ఇక్కడ హౌలగాన్లు లేరు కూర్చొని చూడనీకే, ఈ మీ తిననీకే, సోది కొట్టకుర్రి. బీజేపీకి ఏం సంబంధం ఇది? ఒక మాట అడుగుతున్నా, మీరు అడ్డమైన రాజకీయ కుట్ర చేసి మీకు 1000 కోట్లు కనబడుతున్నాయి, 1300 కోట్లు 1000 కోట్లు సినిమా చేసింది, అమ్మా అని ఇట్లా ఛాతి గుద్దుకుంటారు, 300 కోట్ల రెమ్యునరేషన్ వచ్చిందా అని. మన తెలుగు ఇండస్ట్రీని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. మన తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఖరాబ్ చేసినాము. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఖరాబ్ చేస్తే నీకు ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఫారిన్ నుంచి ఎట్లా వస్తాయి? మళ్ళీ మన వ్యవస్థను మనమే ఖరాబ్ చేసుకుంటుంటే ఇక్కడ అరే ఆ వ్యవస్థని నువ్వు ప్రక్షాళన చేయాలా, నువ్వు ఎంకరేజ్మెంట్ చేయాలా, అందులో ఏమైనా తప్పులుంటే సర్దిద్దాలా, ఇక్కడ కరప్షన్ తగ్గించాలా, ఇవన్నీ చేస్తే నీకు ఆటోమేటిక్గా వేరే విదేశీ టైమ్స్ ఆఫ్ ఇండియా మొత్తం బట్టబయలు చేసింది. ఇది టైమ్స్ నౌలో నిన్న పెద్ద రభస, మీరు నమ్మరు కదా ఫ్రెండ్స్. ఇగో చూడు, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ జరాగురు టైమ్స్ నౌలో ఉతికారేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నా ఛానల్ కాదు, ఇప్పుడు చిత్రగుప్తు మన ఇదైతే మన ఛానల్ కదా. ఒక్క నిమిషం ఇగో సౌండ్ వస్తుందా? రాదు. ఇగో చూడు రే, కాంగ్రెస్ లింక్ ఎమర్జెస్ ఇన్ వ్యాండలిజం ఆఫ్ పుష్ప. కాంగ్రెస్ లింక్ ఉన్నది అని చెప్పి టైమ్స్ నౌ ప్రైమ్ టైం వీడియోలో టైమ్స్ నౌ నడిపింది వీడియో. కాంగ్రెస్ వర్కర్స్ బిహైండ్ ఎన్డీటీవీ నడిపింది, చిత్రగుప్తు కాదు, నేషనల్ మీడియా. పుష్ప 2 స్టాంపీడ్, అల్లు అర్జున్ అండ్ కాంగ్రెస్ లీడర్స్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి రాసింది. ఇంకో నెక్స్ట్ చూడు నువ్వు ఎట్లా రాసిందో, కాంగ్రెస్ లీడర్ ఫైల్స్ కంప్లైంట్స్ అగైన్స్ అల్లు అర్జున్. ఇదే తీన్మార్ చింతపండు నవీన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టదురా నాయన, పోయి ఆడబెట్టు. ఏది సెన్సార్ బోర్డులను పెట్టు ఫస్ట్. నీకు ఏడ తలసరి ఆదాయం దగ్గరనే నీ తలకాయ పెట్టుకున్నావు, అంత మొత్తం దేశ ప్రజలు చూసారు. నువ్వు ఇంకా పెద్ద మాటలు, పెద్ద పీకుడు లేక మేధావి లేక మాట్లాడకు. సెకండ్ పాయింట్ చూడు, అల్లు కాంగ్రెస్ లీడర్ ఫైల్స్, ఇదే అయిపోయిందా? కాంగ్రెస్ డినైస్ లింక్ టు వ్యాండలిజం పుష్ప 2 యాక్టర్ అని. ఆడ కార్యకర్త కాంగ్రెస్ వాడు ఉండే బీఆర్ఎస్లోకి దుంకుండు, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. ఇది కాదా వాస్తవం? నిన్న ఫోటో పెట్టినోటిదే చెప్తున్నా. వీడికి అయిపోయినాక మీరు చూడుర్రి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆటో చూడుర్రి, జర రసవత్తరంగా ఉంటుంది, మీకు రసవత్తరంగా ఉంటుంది. మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అకంపెనీ 2 పుష్ప ప్రొడ్యూసర్ యారనేని నవీన్ పోయిరట. పొద్దు తిరుగుడు పువ్వు ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా ఆడికొస్తే ఇక్కడ చూడు, అల్లు అర్జున్స్ ఫాదర్ ఇన్ లా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆన్ మండే కాల్డ్ ఆన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ దీప్ దాస్ మున్షి అట్ కాంగ్రెస్ భవన్. హవెవర్ దీప్ దాస్ మున్షి రిపోర్టెడ్. మీకు అర్థమవుతుందా? చంద్రశేఖర్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఎవరు? అల్లు అర్జున్ చంద్రశేఖర్ రెడ్డి గారు దీప్ దాస్ మున్షికి ఫోన్ చేసిర్రు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఆగడాలు ఆపాలా అని చెప్పి ఫోన్ చేసిండు. దీప్ దాస్ మున్షి ఆయన గుర్తుపట్టలే, కాకపోతే పేపర్లలో వచ్చేది ఎంతవరకు ఉంటుంది, అసలు ఆడ ఏం జరిగిందో చూడుండ్రి. అరే ఇల్లు ఇండస్ట్రీ మీద కబ్జా చెయ్యనీకే, పెత్తనం చెలాంచనీకే లొల్లి షురు చేసిర్రు. ఇవాళ దిల్ రాజును మధ్యవర్తిత్వం చేయనీకే పెట్టిర్రు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది కథ, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కథ వచ్చింది. మీకు అర్థమవుతుందా అన్న? వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు. ఎన్ని రకాలుగా కథనాలు పుంకానుగా ఎట్లా పుట్టుకొస్తున్నాయంటే, సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఓకేనా, సినిమా ఇండస్ట్రీ అంటే ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక నడుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు కదా, బీజేపీ లీడర్లు ఫైనాన్షియల్ హెల్ప్ ఎంత ఇచ్చారని. కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చారు చెప్పురి? గవర్నమెంట్ ఖజానాలకైనా కాదు,
గవర్నమెంట్ ఖజానాలకేం కాకుండా కాంగ్రెస్ లీడర్లు ఎంత ఇచ్చారు కిరణ్ కుమార్ అన్న చెప్పుర్రి ప్రజలు అడుగుతారు ట్యాక్స్ పేయర్ పైసా అయ్యా జాగిరా ట్యాక్స్ పేయర్ల పైసా అయ్యా జాగిరా అంటున్నా దిస్ ఈజ్ అన్ ఇన్సిడెంట్. ఇప్పుడు శ్రీధర్ అన్న కరెక్ట్గా మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ గాన్ టు సీ ఎ మూవీ విచ్ ఇస్ అ లగ్జరీ. ఇట్ వాజ్ నాట్ ఎ నెసెసిటీ, ఇట్ వాజ్ ఎ లగ్జరీ. పోయిన తర్వాత ఇన్సిడెంట్ అయింది, దురదృష్టకరం, అబ్సల్యూట్లీ కరెక్ట్. దానికి చింతిస్తున్నాం, బాధపడుతున్నాం, కాదని అంటలేం. ప్రతి ఒక్క గుండె కదలాల. బట్ అల్లు అర్జున్ నేను సెల్ఫీ ఇస్తాను రమ్మని అన్నాడు ఎవరన్నా? అయినా అల్లు అర్జున్కి మేము వత్తాసు పలుకుతున్నాం అంటే మాకే పెద్ద సుట్టం అల్లు అర్జున్. వీఆర్ క్వశ్చనింగ్ ది సిస్టమ్, వీఆర్ క్వశ్చనింగ్ ది సిస్టమ్ అండ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సిస్టమ్. సిస్టమ్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడు. ఈ అసెంబ్లీలో నాటకాలు, అసెంబ్లీలో ఎంటర్టైన్మెంట్ బంద్ చేయండి. అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చలు జరగాల, దానికి ఎస్ఓపి ఉంటుంది. ఆ ఎస్ఓపి ప్రకారమే టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసినామంటే ప్రజల యొక్క డబ్బు వేస్ట్ చేసినట్టే. ప్రజలు కూడా ఎట్లా కూడా గట్టిగా మనం మాట్లాడే అన్న. ఇప్పుడు నువ్వు ఇందాక చామల ఆయన మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా, ఈరోజు ప్రజలు కూడా ఏమైపోతుందంటే అడ్డం దొడ్డం మాట్లాడిన వాళ్ళది వైరల్ అవుతుంది. అడ్డం దొడ్డం మాట్లాడిన వాళ్ళది వైరల్ అయిపోవడం. ఆయన పేరేంది మన చింతపండు నవీన్ సుకుమార్ని పొల్లు తిట్టిండు. సుకుమార్ని పొల్లు తిట్టిండు. నువ్వు మోడీని ఎన్నిసార్లు మాట్లాడినావు? సిగ్గు శరం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉండాలి. పెంచి పోసి ఇచ్చింది మనమే కదా. ఇవాళ మనం పెంచి పోసి పిచ్చిపోయిన ఉంటే తిన్మార్ మళ్ళనే ఓడు తిన్మార్ మళ్ళనే ఓడు గుర్తుపడతాడు నిన్ను. నువ్వు మోడీని తిడితే కూడా మా వాళ్ళకు నోట్లో మాట రాలే. ప్రాబ్లం నాకు ఆడొస్తుంది. దరువు ఎల్లన్నని నాకు ఇక బీపీ అవుతుంది ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా. దరువు ఎల్లన్నని అరే హెగ్డే వారి గారి చిత్రపటం మీద మూత్రం పోస్టోని తీసుకొని వచ్చి పక్క కూసబెట్టుకున్నాం మనం. ఆయన ఆర్ఎస్ఎస్లో చేర్పించినామని చెప్పి మాట్లాడతాం. ఇగో గిసుంటి నాయకులు ఉన్నన్ని రోజులే ప్రాబ్లం అవుతుంది. మాకు పెద్ద మాటలు మాట్లాడతారు. ఇలా వీళ్ళు మాకు దిక్సూచి అయి మాట్లాడుతారు. కార్యకర్తలు సంకరాక్కున్నారు. ఇక్కడ పల్లెత్తు మాట మాట్లాడిరా ఆ ఛానల్ మీద బీజేపీ కార్యకర్తలే కొట్లాడాలి. కార్యకర్తలు పదవిలు తీసుకొని పెట్టుకోరు. ఒక్కొక్కడు ఎమోషన్ రాదా? సిస్టమ్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మీకు అర్థమవుతలేదా? అరే పల్లెత్తు మాటలు మనం ఇట్లా కావద్దు, మనం రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాం కదా బ్రదర్. ఇప్పుడు సీన్ చూడు, ఇది నెక్స్ట్ తీసుకుందాం. స్మగ్లింగ్ల సినిమాలకు అవార్డుల. సీతక్క మీ రూట్స్ ఏడికైనా వచ్చినాయి. సీతక్క జనజీవన స్రవంతిలకు మీరు మొన్న వచ్చారు. దానికంటే ముందు మీరు పెన్ను కంటే గన్నే మీ నాన్నన్నారు. ఇలా మీరు శాసనసభ్యులు అయ్యారు, మీరు మినిస్టర్ అయ్యారు. ఈ రోజు మీకు పదవి వచ్చిన తర్వాత మీకు పెన్ను గట్టిగా అనిపించిందా? మళ్ళీ మీరు పెన్నును సమర్థిస్తారా, గన్నును సమర్థిస్తారా? లేదా పెన్ను గన్నుకున్న రిలేషన్ మీరు గట్టిగా చెప్పగలుగుతారా? ఆనాడు మీరు చేసేది కరెక్టా? మళ్ళీ ఒప్పుకుంటారా? ఒక్కనాడన క్షమాపణ చెప్పిర్రా దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలకు? చెప్పురి సీతక్క, మీ రూట్స్ ఏడికైనా స్టార్ట్ అయినాయి సీతక్క, నాకు తెలియదా? ప్రజలకు తెలియదా? ఆనాడు మీరు చేసింది కరెక్టేనా? మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదా సొసైటీ? సినిమా లెక్క చూస్తారా, దేని లెక్క చూస్తారా సీతక్క? ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బట్ యాక్చువల్గా నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఏమంటాడు, పోలీసు వాళ్ళు ఎస్ చెప్పలే, నో చెప్పలే. నేను అన్నా నువ్వు లీవ్ లెటర్ రాసినావా అన్న రాసిన బ్రదర్. ఎందుకు? మళ్ళీ లీవ్ అప్రూవ్డ్ ఆర్ లీవ్ రిజెక్టెడ్ అని ఉంటుంది పోర్టల్లో పెట్టిన. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళు పోవాలంటే నడుస్తుందా? అని మీరు ఇగో మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది నిన్న అన్నాం. గిరీష్, యు ఆర్ ఏ సూపర్ ఇన్ఫ్లుయెన్సర్ యార్. ఐ అడ్మైర్ యూ అని అన్నాడు. ఐఎమ్ థ్యాంక్ యూ బ్రదర్, ఐఎమ్ లిటరలీ థ్యాంక్ యూ. బట్ ఐఎమ్ నాట్ కోటింగ్ యూ, ఐఎమ్ కోటింగ్ ఆల్ దోస్ ఇండివిజువల్స్ ఫర్ థింకింగ్ లైక్ యూ. కరెక్టా కదా? ఇంకో మాట చెప్పన్నా, గుండె మీద చేతేసుకొని చెప్పమానాలి. ఒక్కొక్క రాజకీయ నాయకులది కావచ్చు, వ్యాపారస్తులది కావచ్చు. ఈరోజు పుష్ప సినిమా చూస్తున్నారు కదా, లేకపోతే పుష్ప కంటే ముందు వచ్చినటువంటి ఇటువంటి ఫ్రాడ్యులెంట్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి స్కామ్స్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళని చూసే మేము సినిమాలు తీస్తున్నాం అని అంటున్నారు. మర్రా గుండె మీద చేసేసుకొని చెప్పురి. ఇది ప్రజలు ఇప్పుడు మాట్లాడు. స్మగ్లింగ్ సినిమాలకు అవార్డుల. సీతక్క, స్మగ్లింగ్ సినిమాలకు అవార్డు రాలే, మీ పోలీసుల అసమర్థత చూపించిండు. మీ పోలీసు వ్యవస్థ, మీ రక్షణ వ్యవస్థ, మీ ఏజెన్సీల వ్యవస్థ గిట్లుంటే గిట్ల స్మగ్లర్లు తయారవుతారు అని అన్న మీనింగ్ వచ్చింది. సీతక్క, మీకు ఒకటి యాది పెట్టుకోవాలా, ఒకసారి చరిత్ర మీకు గుర్తు చేస్తున్నా. 750 కోట్ల మైనింగ్ సెనోరేజ్ ఫీజు రావాలి రాష్ట్ర ఖజానాలకు. మీ ముఖ్యమంత్రి ఏం పట్టేసుకొని కూర్చున్నాడు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బ్లాంకెట్ వేసుకొని కూర్చున్నది ఎత్తి మీద? రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పైసలు 750 కోట్లు. దాని మీద రభస నడవాలి. కానీ అల్లు అర్జున్ని దోస్క తినడానికి రాజగోపాల్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిని ఏమన్నారండి? బ్లాక్ మెయిలర్ అన్నాడా లేదా? ఫస్ట్ దీని మీద ముఖ్యమంత్రి గారిని మాట్లాడమనండి. ఆయన మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసుల ఆరోపితుడైన ఈ మనిషి ముఖ్యమంత్రి పాత్రకు అర్హుడా? సీతక్క, ఈ మాట కరెక్ట్ అయితే సినిమాలకే మీరు అవార్డుల గురించి మీరు అంత చైతన్యం మాట్లాడినప్పుడు ఓటుకు నోటు కేసులల్లా
ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మిస్యూజ్ చేసి ఎలక్షన్లను దుర్వినియోగం చేసి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవనీయులైన మన దురదృష్టము, తెలంగాణ దురదృష్టము, ఇవాళ ఆయననే మన ముఖ్యమంత్రి అయింది కదా సీతక్క. ఇంకొకరు మర్చిపోయినావు, స్మగ్లింగ్, వాచ్ స్మగ్లింగ్. చెప్పు. మళ్ళీ అది కూడా ఉన్నది కదా, గంభీరమైన ఆరోపణలు వచ్చినాయి కదా. ట్యాక్స్ ఎవేట్ చేసి క్రిప్టో కరెన్సీలలో వాచులు తీసుకొని వచ్చారు కదా. మళ్ళీ వీళ్ళకి ఏమైనా వీళ్ళు మంత్రులు అయ్యారు కదా, వాళ్ళ పిల్లలు చక్కగానే ఉన్నారు కదా. మళ్ళీ వాచులు ఏడికైనా వచ్చినాయి అని చెప్పి మీరు ఒకటన్నా క్వశ్చన్ చేసిరా, మీరు ప్రశ్నలు వేసిర్రా? మరి అది స్మగ్లింగే కదా, మళ్ళీ స్మగ్లింగే కదా. మీ పార్టీలోనే ఉన్నారు, మీ పార్టీలోనే వాచులు స్మగ్లింగ్ చేసారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి వ్యవస్థని చూపించిండు. చెప్పు. కాంగ్రెస్ కి సిగ్గుశరం ఉంటే బీఆర్ఎస్ చెయ్యలేకనే మీరు వచ్చిరు కదా, మీరు ఒప్పుకుంటారు కదా, ప్రజల మ్యాండేట్ ఇచ్చినామని మేము కూడా ఒప్పుకుంటున్నాం కదా. మీకు సిగ్గుశరాలు ఉంటే, మీకు నిజంగా ప్రజాపాలన పైన ధ్యాస ఉంటే, రాష్ట్ర ఖజానా మీద కొంచెమన్నా గౌరవం ఉంటే గర్జించుర్రి, లెవ్వున్రి. ఎవడెవడైతే మైనింగ్ని దోసుక తిన్నాడో 750 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఎందుకు రాలేదని చెప్పుండ్రి, అప్పుడు మాట్లాడుండ్రి. ఇంకొన్నది ముందట మాట్లాడదాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాల్సింది చేయలేదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాం, ఇక ఈయనే తీసుకుందాం సీతక్క. చెప్పు.